తీసుకొని ఎడబెడుతున్నారు, వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో డెవలప్ చేసుకుంటున్నారు, వాళ్ళ ప్రాంతాల్లో పెట్టుకుంటున్నారు. సొమ్ము ఒక్కరిది, అక్కడ సోకు అక్కడ చేస్తున్నారు. మరి ఇక్కడ ఉద్యోగాలు కూడా అక్కడ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాలు పెడతావు. సరే ఇక్కడ ఈ జాగాలో ఈ భూమిలో ఒక వ్యాపారం నువ్వు పెట్టాలంటే ఇక్కడ 75% ఉద్యోగాలు కలిపేయాలి నువ్వు. మరి కల్పిస్తున్నావు? ఒక్క మార్వాడి షాప్లో చూపెట్టండి, మన వాళ్ళు తెలంగాణలో ఒక్కడున్నాడు చూపెట్టండి, ఎందుకు లేరు? ఒక గుజరాతీ షాప్లో ఎందుకు లేరు? ఒక పంజాబీ షాపులు ఎందుకు లేరు మన వాళ్ళు? తెలుగు వాళ్ళు, మన తెలంగాణ వాళ్ళు. సో కాబట్టి ఇక్కడే వాళ్లకు 75% ప్రైవేట్ రంగంలో వాటా రావాలి. 1.5 కోటి మంది నిరుద్యోగులు ఉన్నారు. 1.5 కోటి మంది నిరుద్యోగులలో గవర్నమెంట్ ఇచ్చే ఉద్యోగాలు 1,00,000. మరి మిగతా 1,49,000 మంది ఏం కావాలి? వాళ్ళు ఎక్కడికి పోవాలి? వాళ్ళకి ఇట్లాంటి ఉపాధి అవకాశాలు ఇక్కడ కల్పిస్తేనే కదా, వ్యాపార అవకాశాలు కల్పిస్తేనే కదా వాళ్ళకు ఉండేది. మరి ఇవన్నీ మీరు కొట్టేస్తే మరి మా వాళ్ళు ఏం కావాలి? అయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఏం చెప్పారంటే, మన వాళ్ళకు పని చేత కాదు, వాళ్ళు ధర్మరక్షణ ఒక ఏదో యుద్ధం చేసినట్టు వచ్చినట్టు, వాళ్ళు కేవలం ఒక మానవీయ కోణంతో వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు చేస్తున్నారు తప్ప ఎవరిని మోసం చేస్తలేరు. ఒక కటికోడు ఒక మటన్ షాప్ పెట్టేటట్టు, ఒక ఇస్త్రీ షాప్ పెట్టాలంటే కంపల్సరీ రజాకా ఉన్నట్టు, ఈ యొక్క బీసీ కులాలకు సంబంధించినటువంటి ఆ మోటోను తీసుకొచ్చి ప్రజలను రచ్చగొట్టేటువంటి వాదనలు తన అంతా కూడా వక్రీకరించేటువంటి ద్వంద్వ విధానం కనిపిస్తూ ఉన్నారు సార్. నిజంగా ఒక బండి సంజయ్ అనే ఒక కేంద్ర మంత్రి హోదాలు ఉన్నప్పుడు ఏ స్థాయిలో మాట్లాడంటారో అసలు ఆ మాటలంతా కూడా మనం ఎలా తీసుకోవచ్చు? తన బండి సంజయ్కి చెప్పులు మోయడం తెలుసు. ఓకే. బండి సంజయ్కి హోమ్ మినిస్టరు గుజరాత్లో చెప్పులు మోయడానికి, సూట్ కేసులు మోయడం ఆయనకు బాగా తెలుసు. ఓకే. బండి సంజయ్కి మాఫియా వ్యాపారం చేయడం తెలుసు. ఓకే. ఆయన హోమ్ మినిస్టరు అయి ఉండి ఇవాళ ఏమని మాట్లాడతాడు? రోహింగ్యాలను మీకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నా అంటున్నాడు. అసలు రోహింగ్యాలను పంపించాల్సింది ఎవరు? ఓకే. కేంద్ర ప్రభుత్వం ముందు బాధ్యత, తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని. అవును. ప్రజలకేం సంబంధం రోహింగ్యాలతో? నువ్వు విదేశీయులు ఎవరైనా వస్తే ఎవరి పర్మిషన్తో వస్తాడు? ప్రజలు ఏమైనా సంతకం పెట్టి రోహింగ్యాలను రమ్మంటారా? ఓకే. కామన్ సెన్స్ లేదు, కామన్ సెన్స్ లేదు బండి సంజయ్కి. ఓకే. ఏం మాట్లాడాలో తెలియదు. అట్లాంటి వాడు కేంద్ర మంత్రిని చేసిండే వాళ్ళ చెప్పులు మోయడానికి, సూట్ కేసులు మోయడానికి. ఆయన మన ఇది ఏమంటారు వాళ్ళను, అది బండలు గిండలు అన్నీ గ్రనైట్ మాఫియాల దగ్గరికి వెళ్ళి 100 కోట్లు 100 కోట్లు సంపాదించినట్టు కాదు ముచ్చట. కరీంనగర్ ప్రాంతం అది కాదు బండి సంజయ్ చట్టం ఒకటి ఉంటుంది. ఈ ఒక విదేశీయులు ఇక్కడ రావాలంటే ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ ఉంది, భారత పౌరసత్వం తీసుకొని రావాలి ఇక్కడికి. రాకపోతే ఇల్లీగల్గా ఇమీడియట్లీ బార్డర్లో అరెస్ట్ చేసే హక్కు ఎవరికి ఉంటుంది? కేంద్ర బలగాలకు ఉంటుంది. కేంద్ర బలగాలు ఎవరి చేతిలో ఉంటాయి? నీ చేతిలో ఉంటాయి. బండి సంజయ్ ఆయనతో కామన్ సెన్స్ లేకుండా మాట్లాడతావు నువ్వు. రోహింగ్యాలకేం సంబంధం? మాకేం సంబంధం? రోహింగ్యాల చేతగాని బండి సంజయ్ రాజీనామా చేయి, చేతగాని మోడీ రాజీనామా చేయండి. మీకు రోహింగ్యాలు ఎల్లగొట్టే చేత కాకపోతే ఈ దేశంలోకి వెళ్ళి చేతగా రాజీనామా చేయండి. ఎల్లగొట్టే వాళ్ళు అధికారంలోకి వస్తాం, మేము వచ్చి దేశాన్ని కాపాడుతాం. ఓకే. ఇవాళ భారత రాజ్యాంగ పిత బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా మేము ఇవాళ ఈ దేశాన్ని కాపాడుతున్నాం. ఈ దేశ రక్షణలో మా పాత్ర ఉంది, ఈ దేశ నిర్మాణంలో మా పాత్ర ఉంది. అసలు ఈ దేశం నడుస్తుందంటే మా వల్ల, మేము ఊడడం వల్ల, మేము బిల్డింగ్లు కట్టడం వల్ల, మేము ఆఫీసులు తెరవడం వల్ల, మేము ఆఫీసులో పనిచేయడం వల్ల, మేము దేశ రక్షణలో పనిచేయడం వల్ల మా జాతులు కదా ఉన్నాయి. బండి సంజయ్ బ్రాహ్మణులు ఆర్మీలో జవాన్లా లేకపోతే బహుజన్లా? బండి సంజయ్ ఎవరు? నీకు విషయాలు తెలిస్తే మాట్లాడు, లేకపోతే మాట్లాడదు. అంతే తప్ప మార్వాడిలో స్వచ్ఛమైన వ్యాపారం చేస్తాను రా, దొంగ వ్యాపారాలు చేస్తాను చూడు ఒకసారి పోలీస్ రికార్డులల్లో. మొత్తం ఉస్మానియా యూనివర్సిటీలో ఇవాళ వ్యాపారాలన్నీ ఎవరి, కాంట్రాక్టులన్నీ ఎవరి? ఇక్కడ తెలంగాణ అడ్డా ఉస్మానియా, ఈ గడ్డ పక్కనే ఇక్కడున్న బంకులు ఎవరి? మొత్తం వ్యాపారాలన్నీ ఎవరి? ఇవన్నీ కూడా మార్వాడీల గుజరాతీలే కావా? మరి ఎట్లొచ్చినాయి బండి సంజయ్ వీళ్ళకు? ఎవరిచ్చిన పర్మిషను? ఇంత మొత్తం బేగం బజార్ నుండి మొదలుకుంటే ముస్లింలతో పేరు బేగం బజార్ ఉంటుంది, మార్వాడీలతో వ్యాపారం ఉంటుందా? మొత్తం అన్నీ ఏ బజార్ చూసినా మార్వాడీలు గుజరాతీలు వాళ్ళదేనే, చోర్ బజార్ మీదేనే వాళ్ళదేనే. మరి బజార్ పేరే చోర్ బజార్, ఆ చోర్ బజార్లో ఉన్నదంతా వీళ్ళే. మరి అట్లాంటప్పుడు మరి వాళ్ళు దేశభక్తులు అన్నట్టుగా, అంటే హవాలా కుంభకోణం చేస్తే దేశభక్తులు, కల్తీ వ్యాపారం చేస్తే దేశభక్తులు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా దేశానికి ద్రోహం చేస్తే దేశభక్తులు. మన బహుజనులంతా నిజాయితీగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా నిజాయితీగా బతికితే
చేతగాని వాళ్ళు అందుకే వాళ్ళు వచ్చి వ్యాపారం చేస్తారు. అరే ఇవాళ అమెరికా నుండి తన్ని తరిమేస్తాను బండి సంజయ్, ఎందుకు? వాళ్ళ లోకలకు ముందు అవకాశాలు ఇవ్వాలి. మేము మా వాళ్ళకి ఇస్తాం. తెలంగాణలో ఉన్న ప్రభుత్వానికి ఉండాలి సోయి, లోకలకు ముందు అవకాశం ఇవ్వాలి. వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే వ్యాపారాలు మిగతా వాళ్ళకి ఇవ్వాలి. పర్మిషన్ ఇవ్వడానికి లేదు, వాళ్ళకి రద్దు చేయవచ్చు. ఇవాడికి రద్దు చేయమని చెప్పండి. 75% మనం ఉండాలి, 25% వాళ్ళు ఉండాలి. ఏ రంగంలో ఏ వ్యాపార రంగంలో అయినా వాళ్ళు ఉంటే ఎలగొట్టాలి అంతే. ట్రంప్ ఎలగొడతాడు నిర్దాక్షిణంగా. మన రాష్ట్రంలో పంపడానికి మీకేం చేతనైతే లేదు. చేతగాని ముఖ్యమంత్రులు ఉంటారు, చేతగాని ప్రధానమంత్రి ఉంటాడు. ఇలా మా మీద మీరు రోహింగ్యాలకు రోహింగ్యాలకు ఒక్కని అరెస్ట్ చేయగలిగినరా ఈ మార్వాడీలు, ఈ గుజరాతీలు? మొత్తం దొంగలంతా చేరి ఈ దేశ సొమ్మునంతా లక్షల కోట్లు, 2,50,00,000 కోట్లు, 250 లక్షల కోట్లు ఇవాళ దోపిడీ చేసింది ఈ మార్వాడీలు, ఈ గుజరాతీలు. మరి అదంతా దేశ ప్రజల సొమ్ము కదా. కొల్లగొట్టింది ఎవడు? ఏం మా దళితులు కొల్లగొట్టినరా, బీసీలు కొల్లగొట్టినరా, ముస్లింలు కొల్లగొట్టినరా, క్రైస్తవులు కొల్లగొట్టినరా, నీ మార్వాడీలు, నీ గుజరాతీలు కొల్లగొట్టిన బండి సంజయ్. ఆయనతో పరిజ్ఞానం లేకుండా నువ్వు ఎట్లా కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్? చెప్పులు పోయడానికి కానీ పదవి, సిగ్గుండాలి మనకు, బుద్ధి ఉండాలి మనకు మాట్లాడడానికి. అరే ఇవాళ కంజాతి కొడక అని చెప్పేసి తిట్టి కొట్టితే వాడిని అరెస్ట్ చేయమని మాట్లాడవు. ఒక డిప్యూటీ హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉండి ఇవాళ ఎవడైతే కొట్టిండో, ఎవడైతే నిత్యంగా తిట్టిండో వాడిని సపోర్ట్ చేస్తావా? ఇదా నీ యొక్క బాధ్యత? నువ్వు ఎంపీగా మళ్ళీ ఇంకోసారి గెలవనిస్తావా? నిన్ను తెలంగాణ ప్రజలు గెలవనిస్తారా నిన్ను నీ పార్టీని? ఖచ్చితంగా పో, గుజరాత్ పో, పోటీ చేయపో. అక్కడ దమ్ముంటే నువ్వు టికెట్ ఇవ్వమని వాళ్ళను, గుజరాత్లో గెలిపిమని దమ్ముంటే నీకు, మార్వాడీలను గెలిపిమని. ఇదే మార్వాడీలకు సంఘనక్తున్నావు కదా, నువ్వు అడిగిపో, పోటీ చేయి, టికెట్ ఇస్తారో చూస్తా నీకు. డిపాజిట్ గల్లంత అవుతుంది బండి సంజయ్. తెలంగాణ ప్రజలు తలుచుకుంటే నీ పార్టీ నువ్వు గల్లంత అవుతావు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకో, ఇప్పటికైనా ప్రజల పక్షం నిలబడు, నువ్వు నిలబడి నీ పార్టీ నిలబడు. అంతేగాని ఇవాళ ఇక్కడున్న ప్రజలకు 93% ఉన్న ప్రజలకు నువ్వు ఒక బీసీ అయి ఉండి ఓ బీసీ యాదవ్ని కొడితే సపోర్ట్ చేయవు, ఓ దళితుని కొడితే సపోర్ట్ చేయవు. ఇది ఓ బ్రాహ్మణమే, మాధవిలత అంట ఆమె, మొత్తం మనుషుల ప్రాణాల మీద భుజన చేసిన ఆమె వెరించి హాస్పిటల్. ఆమె ఎక్కడో ఈస్ట్ గోదావరి జిల్లా నుండి వచ్చి తెలంగాణ వచ్చి పెత్తనం చేస్తానంటది ఆమె. దానికి బండి సంజయ్ సపోర్ట్ చేస్తారు, దానికి బీజేపీ టికెట్ ఇస్తా అంటది. అరే ఇదా అని భయ్, మనకు అర్థం కాలే. ఈ తెలంగాణలో ఏం కావాలి? తెలంగాణలో ఎవరు లేడా? బీజేపీ చేత కదా తెలంగాణలో గీయడం టికెట్లు. కాబట్టి ఇవాళ బండి సంజయ్, మాధవిలత అలాంటి వాళ్ళ తాటాకి చెప్పులకు భయపడేది లేదు తెలంగాణ సమాజం. తెలంగాణ సాయుధ పోరాటం నిర్వహించింది. తెలంగాణ సమాజం తొలిదశ మలిదశ ఉద్యమాన్ని నడిపించింది. నిజాంకు వ్యతిరేకంగా పోరాటంలో ఉన్నది, దొరలకు వ్యతిరేకమైన పోరాటంలో ఉన్నది తెలంగాణ. సో కాబట్టి తెలంగాణ ఇవాళ ఖచ్చితంగా బరిగీసి కొట్లాడింది ఆంధ్రలో. సొంత సోదరులైన తెలుగు ప్రజలైనా కూడా వాళ్ళ మీద దోపిడీదారులను తరిమేసింది తెలంగాణ. తెలంగాణకు అంత గొప్ప చరిత్ర ఉంది. అయితే ముఖ్యంగా చెప్పండి సార్, ఇప్పుడు విరించి హాస్పిటల్ ఉన్నటువంటి మాధవిలత కావచ్చు, ఇక్కడ కావచ్చు, బీజేపీ కన్సల్ట్ అయినటువంటి వీళ్ళంతా కూడా కేవలం ఒక ముస్లిం కమ్యూనిటీని ఒక బూచిగా చూపించి ఈ మార్వాడీల పేర్లైతే ముస్లింలో ఎన్ని షాపులు ఉన్నాయో మీకు తెలుసా? కేవలం ముస్లింల మీద లెక్కదీమన్ వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి ఇద్దాం షాపులు. ముస్లింలకు 12% ఉన్నారు కదా, 12% ఇద్దాం ముస్లింలకు. మిగతా వాళ్ళ లెక్కదీమన్. వీళ్ళ మార్వాడీల జనాభా ఎంత? వాళ్ళ జనాభా ఎంత? ఇక్కడ మార్వాడీల జనాభా 1% ఉంటుంది అనుకుందాం. 1% ఇద్దాం వాళ్ళకు, మిగతా తీసి పడిద్దాం, దుకాణాన్ని బంద్ చేద్దాం. రెడీనా? మరి రెడీనా? లేదు, ఊరూరా ఉన్నది, మండలం. అదే అంటున్నా కదా, లెక్క తీద్దామంటున్నా. ఇవాళ ఆ తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అసలు వీళ్ళకి భూములు ఎట్లా అమరించారండి తెలంగాణ ప్రభుత్వం? వీళ్ళకి ఎట్లా భూములు కొనడానికి అనుమతి ఇస్తున్నారండి తెలంగాణ ప్రభుత్వం? ఇక్కడ 170 యాక్ట్ ఉంది ఆదివాసీ ఏరియాలో. ఆడెట్లా కొంటారండి వీళ్ళు మార్వాడీలు? ఎట్లా కొంటారు? అసలు మనం కొనడానికే అధికారం లేదు మన ఆదివాసీల ఏరియాలలో. మార్వాడీలు ఎట్లా కొంటారు? మార్వాడీలు ఎట్లా బిల్డింగ్లు కడతారు, వ్యాపారాలు చేస్తారు? మరి తెలంగాణ ప్రభుత్వం సోయి లేదా? ఇవాళ ఇక్కడున్న జాగా భూమి కొంటారు, వాళ్ళకు ఇక్కడున్న వ్యాపారాలను కొలగొడతారు. ఇక్కడికి వచ్చి మొత్తం వాళ్ళ సంస్కృతి పేరు మీద ఇలా జై శ్రీరామనాలు అంటారు, లేకపోతే వాళ్ళ దాండియాలు కావాలంటారు. మన 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 బతుకమ్మ ఏమైంది, మన బోనాలు ఏమైనాయి, మన మన ఏది ఎల్లమ్మ, పోషమ్మ, మల్లమ్మ, వీళ్ళంతా మనోళ్ళు. మన దేవత శివుడు, మన దేవుడు, దక్షిణాది దేవుడు శివుడు. ఇక్కడ దక్షిణాది ప్రజల బడుగు బలహీన వర్గాల దేవుడు శివుడు. మరి మన దేవుడు ఏమైండు? మన దేవతలు ఏమైనాయి?
వాళ్ళు ఎందుకు రావాలి? ఆడికెళ్ళి వచ్చి ఉత్తరాది వాళ్ళు వచ్చి ఉత్తరాది దేవుళ్ళని ఎందుకు పెట్టాలి? ఈడెందుకు మనం చేయాలి? వాళ్ళకి ఓకే, వాళ్ళ దేవుళ్ళు, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ వ్యాపారం మనకెందుకు? మన వ్యాపారం మనకున్నది, మన దేవుళ్ళు మనకున్నారు, మన సంస్కృతి మనకున్నది. మనం దాన్ని కాపాడుకోవాలా వద్దా? బండి సంజయ్ వాళ్ళకి బానిస అయితే మేమెందుకు బానిసలం అవుతాం? ఎట్టి పరిస్థితుల్లో గాం. బీజేపీ కాదు, ఈ తెలంగాణ సమాజం తిరగబడ్డ సమాజం. ఈ తెలంగాణ సమాజం ఆత్మగౌరవంతో బతికే సమాజం. ఈ తెలంగాణ సమాజం తెల్ల దొరలకు వ్యతిరేకంగా కొట్లాడిన సమాజం. ఈ తెలంగాణ నిజాం దొరతనానికి ఆధిపత్యానికి వ్యతిరేకంగా కొట్లాడిన సమాజం. ఈ తెలంగాణ సమాజం ఆంధ్ర ఆధిపత్యానికి దోపిడీకి వ్యతిరేకంగా కొట్లాడిన సమాజం. ఏం మార్వాడి గుజరాత్ భయపడుతుందా ఏంటి సమాజం? ఓకే, ఖచ్చితంగా తెలంగాణ తిరుగుబాటు చేస్తుంది. 75% ప్రతి రంగం, సినిమా రంగం కావచ్చు, వ్యాపార రంగం కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, అన్ని ప్రైవేట్ రంగంలో 75% మాకు వాటా రావాలి. ఓకే, 25% ఇతర రాష్ట్రాలకు ఇచ్చుకోండి, నాకు అభ్యంతరం లేదు. మా వాటా తెలిసాల్సిందే. ఆర్పిఐ రిపబ్లికన్ పార్టీ అధ్యక్షునిగా చెప్తున్నా, పార్టీ అధ్యక్షునిగా చెప్తున్నా, ఇది మా విధానం, మా పార్టీ విధానం అంటున్నా. ఓకే, ముంబైలో ఎట్లయితే వీళ్ళని ధర్మేశ్వరు మీరు ఇట్లనే దోపిడీ చేస్తే ఖచ్చితంగా హైదరాబాద్ నుండి కూడా పంపించాల్సి వస్తుంది. ఓకే, ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది ఆ పని. కాబట్టి ఇప్పటికైనా మా వాళ్ళకు ఉద్యోగాలు కల్పించండి, మా వాళ్ళకు వ్యాపారంలో భాగస్వామ్యం కల్పించండి. మీరు కల్తీ మానండి, మీరు హవాలా కుంభకోణాలు మానండి, మీరు సైబర్ క్రైమ్ చేయడం మానండి. మీరు నిజాయితీగా ఇక్కడ వ్యాపారం చేయండి. ఈ దేశాన్ని రక్షించాలి, ఈ దేశాన్ని కాపాడాలి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టి ఈ రాష్ట్రాలను కాపాడాలి, ఓకే, ఈ దేశ ప్రజల్ని కాపాడాలి. అది దేశభక్తి అంటే. ఓకే, దేవుని పేరుతో మోసం చేసి, దేవుల పేర్లతో మోసాలు చేసి, లేకపోతే హవాలా కుంభకోణాలు చేసి మేము దేశభక్తులం అంటే నడవదుగా. ఈ తెలంగాణ సమాజం మీ యొక్క మోసాలని గమనించింది కాబట్టి ఇలా బంధుల దాకా పోతున్నది. ఇలా యాదగిరి గుట్టలో బంధు పెట్టారు అంతకుముందు, ఇలా ఆమన్గల్లో బంధుకు పిలిపించారు. అది మొత్తట అంతటా వస్తుంది ఆ తిరుగుబాటు అనేది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మార్వాడి గో బ్యాక్ ఏదైతే నినాదం ఉందో సార్, దాని గురించి ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళ ఫోన్ నెంబర్, పర్సనల్ ఫోన్ నెంబర్ తీసుకోవడము, కుటుంబ సభ్యులకు అసభ్యకరంగా మాట్లాడడం. హిట్ టీవీ యాప్